నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. ట్రస్ట్ యువర్ ఇన్స్టింక్ట్స్ అంటే మనకి ఏదైనా ఒక వస్తువును చూడగానే లేదా లెట్సే మనం ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే ఇదే ఆన్సర్ అని అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని మార్చి ఇంకొక దాన్ని బబుల్ చేస్తాం. మనకి ఫస్ట్ టైం చూడగానే ఇంట్యూషన్ అంటే లాజిక్ అనేది కాదు, చూడగానే ఇదేనేమో అని అనిపిస్తూ ఉంటుంది చూసారు, వాటిని ఇన్స్టింక్ట్స్ అని పిలుస్తాం. ఆ ఇంట్యూషన్ అండ్ ఇన్స్టింక్ట్స్ అనేటటువంటివి అబద్ధాలు ఆడవు, దాన్ని నమ్మాలి అన్నట్టుగా చెప్తున్నారు. మనకి ఎందుకు లాజిక్ అనేటటువంటిది కొన్నిసార్లు సరిగా తెలియకపోయినా ఇది కరెక్ట్ ఏమో, ఇది నిజమేమో అనిపిస్తూ ఉంటుంది చూసారు, ఆ ఫీలింగ్ అనమాట. దాన్ని ఇంట్యూషన్ అని పిలుస్తాము. సరే, ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఐఎన్డిసిస్కి సంబంధించింది. ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఐఎన్డిసిస్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి. క్లైమేట్ చేంజ్ ఆ కంటెక్స్లో మనం ఈ క్వశ్చన్ ఇచ్చామండి. ఎమిషన్ ఇంటెన్సిటీ అనేటటువంటి దాన్ని 33 నుంచి 35% తగ్గిస్తాము 2030 కల్లా 2005 లెవెల్స్తో పోలిస్తే అన్నది ఐఎన్డిసిస్లో ఉందా? ఎస్, ఉంది. 40% ఓవరాల్గా ఎలక్ట్రిక్ పవర్ అనేటటువంటిది నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచే 2030 కల్లా తీసుకొని వస్తామన్నామా? ఎస్. ఇవి రెండూ కూడా పారిస్ అగ్రిమెంట్ అనే దాని కింద తీసుకొని రాబడినటువంటి ఐఎన్డిసిస్లో చెప్పడం జరిగింది. 1 and 2 అనేటటువంటిది కరెక్ట్. ఆన్సర్ సి 1, 2. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటి, దాని రీజన్ ఏంటి అని అడుగుతున్నా. అల్బెడో చేంజ్ అవ్వడమా, ఓషన్ కరెంట్స్ అనేవి చేంజ్ అవ్వడమా, వెదర్ చేంజ్ అవ్వడమా, ఏది ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్కి దారితీస్తున్నాయి? ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ టెంపరేచర్స్ ఉంటే దాన్ని ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అని పిలుస్తాం. సో ఏది కరెక్ట్ అంటారు? డి, ఆల్ ది అబౌవ్. ఇవన్నీ కూడా ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్కి ఎగ్జాంపుల్సే. మన ఫస్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి కాబుల్ అనేటటువంటి ఎయిర్పోర్ట్ బయట జరిగినటువంటి దాడుల్లో 20 మంది చనిపోయారు. ఇక్కడ రీసెంట్గా ఇవాళ సూసైడ్ అటాక్ కూడా జరగడం జరిగింది కాబుల్లో. అంటే ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఎంత గందరగోళంగా ఉందో మనకు తెలుస్తుంది. కాబుల్ ఎయిర్పోర్ట్ అనేటటువంటి దాని నుంచి చాలామంది అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ అనేటువంటిది నేటో ఫోర్సెస్ యొక్క పరిధిలో ఉంది. నేటో ఫోర్సెస్లో మేజర్గా అక్కడ ఉన్న వాళ్ళు అమెరికన్స్ అన్నమాట. సో ఈ కంటెక్స్లో ఇక్కడ దాడి అనేటటువంటి జరగడం, దానికి రీజన్ ఐఎస్ఐఎస్, ఇస్లామిక్ స్టేట్ అంటాం, ఐఎస్ఐఎస్కే అనేటటువంటి గ్రూప్ అని చెప్తున్నారు. అందుకని యుఎస్ఏ అనేటటువంటిది ఆ గ్రూప్కి సంబంధించినటువంటి స్ట్రాటజిస్టులు, ప్లానర్స్ వాళ్ళ మీద అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్ అటాక్ అనేటటువంటి జరిపి కొంతమందిని చంపడం జరిగింది. ఆ తర్వాత కూడా మేము ఈ డ్రోన్ అటాక్స్ని కొనసాగిస్తాము, ఈ పర్టికులర్ దాడికి పాల్పడిన వాళ్ళెవరిని వదిలిపెట్టము అన్నట్టుగా యుఎస్ఏని చెప్పడం జరిగింది. మరి ఈ ఐఎస్ఐఎస్కే అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దామా? గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్ మరియు తుర్కమెనిస్తాన్, ఇరాన్ ఈ ప్రాంతాల్లో ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఖరోజాన్ అనే ప్రాంతము ఆ కమ్యూనిటీ అనేటటువంటి ఉంది. సో ఈ అంటే దీనికి వెస్ట్ వైపు అన్నట్టు, ఆఫ్ఘనిస్తాన్కి వెస్ట్రన్ సైడ్ ఈ ఖరోజాన్ అనేటటువంటి ప్రావిన్స్లో ఎప్పుడైతే మనకి ఈ ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలిటీ లేదో మరియు సిరియా అండ్ ఇరాక్ ప్రాంతాల నుంచి ఐఎస్ఐఎస్ అనేటటువంటి దాన్ని పారదొలడానికి వివిధ దేశాలు కలిసికట్టుగా పనిచేశాయో అక్కడి నుంచి చాలామంది ఇక్కడికి రావడము, ప్లస్ తాలిబన్స్లో కొంతమంది ఐఎస్ఐఎస్ ఫోర్సెస్లో చేరడము. సో వాళ్ళు ఒక ఆఫ్ఘనిస్తాన్లో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. దాన్నే ఐఎస్ఐఎస్కే ఖరోజాన్ గ్రూప్ అని పిలుస్తారు. వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టుగా తాలిబన్స్ చెప్పినా సరే వీళ్ళు వినలేదు. రీసెంట్గా ఈ అటాక్స్ అనేటటువంటివి, కాబుల్ అటాక్స్ అనేవి చేసింది ఈ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళే అన్నమాట. మనకి యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లే ముందు 2020లో తాలిబన్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. దాని పేరే దోహా అగ్రిమెంట్ అంటారు. ఆ దోహా అగ్రిమెంట్లో 4 ఇంపార్టెంట్ పాయింట్స్లో మేజర్ పాయింట్, ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ మీద ఏ టెర్రర్ గ్రూప్ని కూడా అనుమతించకూడదు అన్నటువంటిదే యుఎస్ఏకు కండిషన్. ఎందుకని, అసలు 2001లో యుఎస్ఏ రావడానికి ఆఫ్ఘనిస్తాన్కి కారణం ఏంటి? రావడానికి కారణమే అల్-ఖైదా అనే గ్రూపు ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ దాని యొక్క సాయిల్ మీద టెర్రర్ అటాక్ చేసింది అని. సో అది చెప్పారు, వీళ్ళు ఓకే అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ చేయిజాటి పరిస్థితి పోయింది, ఐఎస్కేపీ అంటున్నారు.
ఈ ఇస్లామిక్ స్టేట్ ఖరోజాన్ అనేటటువంటి ఖరోజాన్ ప్రావిన్స్కి సంబంధించింది కాబట్టి కేపీ అని అనమాట. ఖరోజాన్ ప్రావిన్స్ అంటారు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖరోజాన్ ప్రావిన్స్ అని అంటారు. తాలిబాన్ ఫైటర్స్ వీళ్ళు దీంట్లో జాయిన్ అయ్యారనమాట. వీళ్ళు అపోజ్ చేశారు వద్దు అని చెప్పి, అయినా సరే వీళ్ళు దానికి ముందుకెళ్ళడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు గుర్తుంటే ట్రంప్ ఉన్నప్పుడు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలుస్తారు. సో మదర్ ఆఫ్ బాంబ్స్ అత్యంత పెద్దదైనటువంటి బాంబ్ని ఈ ఐఎస్కే అనేటటువంటి వాళ్ళ మీద దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళు దాక్కొని ఉండే కేవ్స్, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో చాలా ప్రాంతం కేవ్స్ వీటితో నిండుకొని ఉంటుందండి. ఆ కేవ్స్ని టార్గెట్ చేశారు, అయినా సరే ఐఎస్కేపీ అనేది క్షీణించబడలేదు, అది ఇంకా అలాగే ఉంది. సో కాబుల్ బ్లాస్ట్కి వెనకాల ఉన్న వాళ్ళు వీళ్ళు, అందుకే వీళ్ళ మీద అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అటాక్ లేదా డ్రోన్ అటాక్ అనేటటువంటిది యుఎస్ఏ చేపట్టడం జరిగింది. చూడండి ఇక్కడ మరి తాలిబాన్ యొక్క కంట్రోల్లో మేజర్గా ఉన్నాయి, ఐఎస్ఐఎస్ కంట్రోల్లో కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కంట్రోల్ అనేది చాలా లేదు అసలు. కంటెస్టెడ్ అనేది ఈ పన్షిర్ వ్యాలీ ఇక్కడ కొంత ఉన్నాయి తప్ప మిగిలిన చోట్లంతా కూడా మన తాలిబాన్ కంట్రోల్ అయితే ఉంది. మరి తాలిబాన్ కంట్రోల్ అనేటటువంటిది పెరుగుతూ వస్తూ ఉన్నా సరే స్ప్లింటర్ గ్రూప్స్, ఈ విధంగా టెర్రర్ గ్రూప్స్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉందా అంటే దోహా అగ్రిమెంట్లో వాళ్ళు అనుకున్నట్టుగా అవి పాటించే అవకాశం ఉందా అంటే లేదు. ఆ అవకాశం లేకపోవడం అన్నదే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా మారడం జరిగింది ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. సుప్రీంకోర్టు అనేటటువంటిది గవర్నమెంట్ని ఇదిగోండి చాలామంది చిల్డ్రన్ కోవిడ్ ఆర్ఫన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక స్కీమ్ని మీరు తీసుకొని వచ్చారు. కానీ ఆ స్కీమ్ ఎప్పుడు వాళ్ళకి 18 years వచ్చినప్పుడు వాళ్ళ గ్రాడ్యుయేషన్ అది చేసేటప్పుడు వాళ్ళకి మనీ హెల్ప్ చేయడము, స్కాలర్షిప్స్ ఇవ్వడం అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు స్కూల్స్లో వీటిలో చదవడానికి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మనకి పిఎం కేర్స్ అనే ఫండ్ ఉంది కదా, ఆ ఫండ్ నుంచి ఏమన్నా కోవిడ్ ఆర్ఫన్స్కి హెల్ప్ చేయొచ్చా? ఎందుకంటే చాలామంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో ఇలా చదువుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ఆర్ఫన్స్లో. మరి ఏదైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా వాళ్ళకి ఎడ్యుకేషన్కి అన్నట్టుగా సుప్రీంకోర్టు అడగడం జరిగింది. సుమారుగా 1.19 లక్షల మంది చిల్డ్రన్ వాళ్ళ యొక్క పేరెంట్స్ లేదా కేర్ గివర్స్ని కోల్పోయారు. మరి అటువంటి సందర్భంలో వీళ్ళు చైల్డ్ ట్రాఫికింగ్కి వీటికి గురి అవ్వకుండా ఉండాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేటటువంటిది అర్ధాంతరంగా ఆగిపోకుండా ఉండాలి. దానికి పిఎం కేర్స్ ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుందా? పిఎం కేర్స్ అంటే ఏంటి? ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ అంటున్నా. పిఎం కేర్స్ అనే ఫండ్ని తీసుకొని రావడం జరిగింది. కోవిడ్-19కి కాకుండా ఏ అత్యవసర పరిస్థితికైనా దీన్ని వాడచ్చు అని. సో మనము అందరము కూడా మన మైక్రో డొనేషన్స్ అనేవి చేయొచ్చు వీటన్నిటి రూపంలోనూ. మరి ఈ ఫండ్ అనేటటువంటిది ఉంది కదా, దీన్ని ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంది అన్నది మన క్లారిటీగా ఆర్టీఐ కిందికి రాదని చెప్పేశారు. మరి ఈ ఫండ్ మనీ అయితే ఉండుంటుంది కదా, దాని కింద కోవిడ్ ఆర్ఫన్స్కి ఏమైనా హెల్ప్ చేస్తారా అన్నట్టుగా సుప్రీంకోర్టు అడిగింది. మరి ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది కదా అని గవర్నమెంట్ చెప్తుందో మరి ఏమంటుందో మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి, ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి. ఇక్కడ ఆల్రెడీ చాలా స్టేట్స్లో స్కూల్స్ అనేవి రీఓపెన్ చేస్తున్నారు. ఆ కంటెక్స్లో ఏమేం చేయాలి అని వివిధ రకాల స్ట్రాటజీస్ అనేటటువంటివి ఉన్నాయి స్కూల్ రీఓపెనింగ్కి సంబంధించి. ఒకటి వచ్చేటప్పటికి ఫేజ్డ్ రీఓపెనింగ్ అని, రొటేటింగ్ షెడ్యూల్స్. ఫేజ్డ్ రీఓపెనింగ్ అంటే ఏంటి? యంగర్ స్టూడెంట్స్కి తక్కువ రోజులు, హయ్యర్ క్లాసెస్కి సంబంధించి ఎక్కువ రోజులు పెట్టడం, ఇలాగా ట్రాన్సిషన్ స్టేజ్లోకి తీసుకెళ్లడము. రొటేటింగ్ షెడ్యూల్స్ అందరి పిల్లల్ని ఒకేసారి స్కూల్కి కాకుండా టైమింగ్స్ అనేటటువంటివి మార్చడం, ఫుల్ డేని హాఫ్ డేగా అలాగా రొటేటింగ్ షెడ్యూల్స్ పెట్టడం. వాలంటరీ అటెండెన్స్, పేరెంట్స్కి చాయిస్ ఇవ్వడం, మీ ఇష్టం అండి, మీరు పంపిస్తే పంపించండి లేదా ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వండి. ఇలాగా వివిధ రకాల మోడల్స్ని ఫాలో అవుతున్నాయి. బట్ వీటన్నిటిలోనూ ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది ఏంటి? ఈ టైంలో స్కూల్ రీఓపెనింగ్ అన్నటువంటి టైంలో ఇంపార్టెంట్గా మనం చూడాల్సినటువంటి ఏంటి? ఒకటి, స్కూల్ స్టాఫ్స్కి వీళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఉందా? ఎందుకంటే పిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇంకా రాలేదు. సో స్కూల్ స్టాఫ్కి వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఉందా? రెండోది, సేఫ్ బిహేవియర్. ఏ విధంగా మాస్కులు కానీ శానిటేషన్ బెటర్గా మెయింటైన్ చేయడం కానీ, సో సేఫ్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఈ రెండింటి మీదను ఫోకస్ అనేటటువంటిది ఉండాలి. గవర్నమెంట్ అనేటటువంటిది రీసెంట్గా స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా September 5th లోపు అందరికీ వ్యాక్సిన్స్ అందేలాగా చూడాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది.
ఇంకంటే అన్ని ప్లేసుల్లోనూ ఈ విధంగా ఓవరాల్గా సేఫ్ బిహేవియర్ అనేటటువంటి తీసుకొని వచ్చి స్కూల్స్ రీఓపెనింగ్ చేయాలన్న ఉద్దేశంతోనే కదా ఇలా చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. అసెట్ మానిటైజేషన్కి సంబంధించి దాని నుంచి వచ్చే ఫ్యూచర్ హజార్డ్స్ని ముందుగానే మనం గమనించుకోగలగాలి. ఫ్యూచర్ హజార్డ్స్ని తగ్గించుకొని దాని నుంచి రిస్క్స్ని తగ్గించి రివార్డ్స్ని పెంచుకునేలాగా మనం చూసుకోవాలి అన్నారు. మనం దీనికి సంబంధించి బడ్జెట్లోనే ఇయర్ బడ్జెట్లోనే ఈ అసెట్ మానిటైజేషన్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే 2021-22 బడ్జెట్లో పబ్లిక్ సెక్టార్ దగ్గర ఎన్నో రకాల అసెట్స్ అనేటటువంటి ఉన్నాయి. వాటిని ఎందుకు మానిటైజ్ చేయకూడదు, నీతి ఆయోగ్ కానీ ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ప్లాన్స్ అనేటటువంటివి ఇచ్చాయి. మరి ఈ కంటెక్స్లో గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్, నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్లైన్ అనేది తీసుకొని వచ్చి దాని కింద ఓవరాల్గా నెక్స్ట్ 4 yearsలో 6 lakh rupees అనేటటువంటిది మనకి మనీగా వస్తుంది అని అన్నారు. చూడండి, అసెట్ మానిటైజేషన్ అనేటటువంటిది నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్ కిందికి వస్తుంది. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్ కిందికి వస్తుంది. సో 5% ఇది కాంట్రిబ్యూట్ చేయొచ్చు మన బడ్జెట్లో. ఈ కంటెక్స్లో రోడ్స్, రైల్వేస్, పవర్ జనరేషన్, టెలికాం, షిప్పింగ్ అసెట్స్ ఇలా వీటన్నిటిలోనూ మానిటైజేషన్ పైప్ లైన్ కింద ఈ సెక్టార్స్ అన్నిటినీ లీజ్ చేయడము. ఇక్కడ గమనించాలండి, ఇది ప్రైవేటైజేషన్ అనేటటువంటిది కాదు. ప్రైవేటైజేషన్ కాదు, ఓన్లీ లీజ్కి మాత్రమే, మళ్ళీ తిరిగి ఇచ్చేయాల్సిందే. దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం జరుగుతుందా లేదా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎఫిషియన్సీ అని అంటాం, సో రీసోర్స్ ఎఫిషియన్సీ అనేటటువంటిది పెరుగుతుంది. ఇలాగ ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ సెక్టార్స్ రైల్వేస్, పవర్ జనరేషన్, టెలికాం, న్యాచురల్ గ్యాస్, వేర్ హౌసింగ్ ఇలాంటి వాటన్నిటిలోనూ ఇది వెళ్ళాలి అని. కానీ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి? పొలిటికల్గా ఎలా అలొకేట్ చేస్తారు ఈ రీసోర్సెస్ని, దాంట్లో ఏమైనా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుందా, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, కాస్ట్ కన్సిడరేషన్స్, ఎండ్ యూజర్ కన్జ్యూమర్కి కాస్ట్ కన్సిడరేషన్ వరకు వచ్చేలోపు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా కన్సర్న్స్. వీటన్నిటినీ కనుక అడ్రస్ చేయగలిగితే మనకి కొంతవరకు ఈ నేషనల్ అసెట్ మానిటైజేషన్ దీన్ని బెటర్గా చూసుకోగలము. సో వీటన్నిటి మీదను గవర్నమెంట్ అనేటటువంటిది క్లారిటీ తీసుకొని రాగలగాలి అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా చాలా ఆర్టికల్స్ అనేటటువంటి వచ్చాయండి. ఇదేమో క్రిటిసిజంకి సంబంధించి అమ్మేయండి, ఉన్నాయన్నీ అమ్మేసేయండి, ఇలాంటి క్రిటిసిజం అనమాట. ఉన్నాయన్నీ కూడా ఇచ్చేసేయండి ప్రైవేట్ సెక్టార్కి. ఒకవైపు ఏమో ప్రైవేటైజేషన్ అంటారు, ఇంకొక వైపు ఏమో స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ అంటారు, అన్నిట్లోనూ ప్రైవేట్ సెక్టార్ అంటారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి పబ్లిక్ సెక్టారే మన పబ్లిక్ హాస్పిటల్స్, పబ్లిక్ సెక్టారే మొన్న కోవిడ్ టైంలో మనకు వచ్చింది కదా, డిజిన్వెస్ట్మెంట్ అంటారు, ప్రైవేట్ సెక్టార్ అంటారు, కానీ అన్నీ అమ్మేస్తామంటారు ఎలాగా అని ఒకవైపు క్రిటిసిజం అనేటటువంటిది వచ్చింది. సో దాంతో దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఎన్నో కమిటీస్ అనేవి వీటిని రికమెండ్ చేస్తున్నాయి. ఈ విధమైన డిజిన్వెస్ట్మెంట్ కాదు, ఇది మానిటైజేషన్ అనే దాన్ని. అయితే దీనికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఉండాలి. నేషనల్ అసెట్ మానిటైజేషన్ మానిటరింగ్ అథారిటీ లాంటి సంస్థ ఉండాలి అంటున్నారు. ఈ సంస్థ మానిటర్ చేసుకుంటూ ఉంటుంది, ఎవరికి అసెట్స్ ఇచ్చాము, ఎన్ని రోజుల్లో వాళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ కూడా. సరే, మరి ఇదే కంటెక్స్లో నీతి ఆయోగ్ అనేటటువంటిది ఈ మానిటైజేషన్కి సంబంధించి నేషనల్ అసెట్ మానిటైజేషన్ బెటర్గా జరగడం కోసం వివిధ రకాల సజెషన్స్ ఇచ్చింది. వాటిలో ఫస్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి మనకి ఎఫ్ఎస్డిసి అంటారు, ఫిస్కల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని. ఎఫ్ఎస్డిసి అనేటటువంటిది ఫిస్కల్ స్టెబిలిటీ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఫినాన్స్ మినిస్టర్ దీనికి చైర్మన్గా ఉంటారు. దీంట్లో వివిధ రకాల ఫినాన్షియల్ రెగ్యులేటర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకునేలాగా ఈ అసెట్ పైప్ లైన్ తీసుకొని రావడానికి ఆర్బీఐ, సెబీ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఫినాన్స్ మినిస్ట్రీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. వీటన్నిటి కోసం ఎఫ్ఎస్డిసి అనేటటువంటిది మీట్ అయ్యి, ఇదిగోండి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు పిఎఫ్ఆర్డిఏ ఒక రకమైన రూల్స్ అనేవి ఉన్నాయి, ఇన్సూరెన్స్ దానికి ఒక రూల్స్ ఉన్నాయి, ఆర్బీఐ రూల్స్, స్టాక్ మార్కెట్ రూల్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్
అని అంటారు. సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని అంటారు, ఐవిటిఎస్ అని. సో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన వీటన్నిటికీ రూల్స్ ఒకేలాగా ఉండేలాగా చూడాలి, రూల్స్ హార్మనైజ్ చేయాలి అన్నట్టుగా ఎఫ్ఎస్డిసి అనేటటువంటి చెప్తుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ వచ్చేటప్పటికి ట్యాక్సేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇద్దాం, ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాగా రకరకాల సజెషన్స్ ఈ మానిటైజేషన్ పైప్లైన్కి సంబంధించి వస్తున్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా వాయిస్ అనేటటువంటిది వినిపించాలి. చాలామంది ఈ మధ్య స్టేటస్లో ఇవి చూస్తుంటే అండి, ఆఫ్ఘనిస్తాన్ని ఇండియా సైన్యం పంపించాలి, యుఎస్ఏతో కలిసి అడ్డుకోవాలి ఇలాంటివి పెడుతున్నారు. యుఎస్ఏ 20 సంవత్సరాలు ఫైట్ చేసిందండి. యుఎస్ఏ ఒక్కటే కాదు, నేటో అనే గ్రూపింగ్. దానికి ముందు యుఎస్ఎస్ఆర్ అనేటటువంటి పవర్ఫుల్ కంట్రీ 10 సంవత్సరాలు యుద్ధం చేసింది. అక్కడ ఉండేటటువంటి పీపుల్, వాళ్ళ కల్చర్, జాగ్రఫీ ఇవంతా కూడా డిఫరెంట్. మన వాళ్ళు వెళ్ళి యుద్ధం చేయగానే అంత పెద్ద మనకు ఉండేటటువంటి రీసోర్సెస్ లేవు. యుద్ధం అనేది మనుషులతో చేసేది కాదు. ఇప్పుడు మనీ కావాలి, రీసోర్సెస్ కావాలి, సపోర్ట్ కావాలి, ఇలా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఇండియా వెళ్ళి ఇండియా కాపాడాలి అని కొంతమంది చెప్తున్నారు, అది ప్రాక్టికల్గా కరెక్ట్ కానిది. నేటో అనేటటువంటిది డెవలప్డ్ కంట్రీస్ యొక్క కూటమి. ఎంతో టెక్నాలజీ, ఎంతో రీసోర్సెస్ అన్నీ ఉన్నా సరే అక్కడ చేయలేకపోయాం. ప్లస్ పాకిస్తాన్ అనేది వాళ్ళందరికీ ఉండడానికి ప్లేస్ని కల్పిస్తుంది, శాంక్చురీ. అలాంటి టైంలో మనం అసలు మిలిటరీగా ఇన్వాల్వ్ అవ్వడం అన్నది మన వాళ్ళ ప్రాణాలని మనమే మన చేతులారా తీసేయడమే. సో అది సరైనటువంటి పద్ధతి కాదు. బట్ ఓవరాల్గా మరి ఇండియా యొక్క వాయిస్ని ఎలా వినిపించాలి? ఎంతో ఇన్వెస్ట్ చేసాం. జరాన్స్ దల్రామ్ హైవే అని, వివిధ రకాల నెట్వర్క్స్ అనేటటువంటివి, పవర్ సిస్టమ్స్లోనూ డ్యామ్స్ బిల్డ్ చేశాము. ఇలా ఎన్నో రకాల కన్సర్న్స్ ఉన్నాయి. ఫారిన్ ట్రూప్స్ వస్తే ఏమవుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో నెక్స్ట్ వచ్చే రెజీమ్ ఏ విధంగా ఉండబోతుంది, మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయా, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇలాంటి కంటెక్స్లో మన వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాం, అంతవరకు కరెక్టే. బట్ రీజనల్ గ్రూపింగ్ అనేది ఫామ్ చేయగలగాలి. రీజనల్ గ్రూపింగ్ అనేది అంటే ఒక గ్రూప్గానే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అసలు అక్కడ బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే అంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు అది మరీ పెరిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. యుఎన్ఎస్సికి మనం ఇప్పుడు చైర్మన్గా ఉన్నాం, ప్రెసిడెంట్గా ఉన్నాం ఈ 1 మంత్కి. సో యుఎన్ కింద ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి, ఓవరాల్గా పీపుల్ అవుట్రీచ్ ఎలా ఉండాలి, ఇవి మనం ఆలోచించాల్సిన విషయాలు ఇక్కడ. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనం రీసెంట్గా చూస్తున్నాం, లాస్ట్ 2 ఇయర్స్లో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మైగ్రెంట్స్కి సంబంధించిన డేటా లేదన్నా, ఎంతమంది చచ్చిపోయారు కోవిడ్తో లేదన్నా, ఇలాగ పావర్టీ సంబంధించిన డేటా లేదంటున్నా, ఇలా డేటా అనేటటువంటిది మన దగ్గర లేదు. కానీ పాలసీస్ అనేటటువంటివి వాక్యూమ్లో ఎలా పడితే అలాగ చేయలేం కదా, ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఇదిగో ఈ విధంగా ఉంది ప్రాబ్లం యొక్క, ఇలా ఉంది. సో అందుకోసం ఆ ఎవిడెన్స్ని బట్టి పాలసీస్ అనేటటువంటివి తీసుకోవాలి. ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ ఉండాలి అంటే డేటా ఉండాలి. మరి ఏ విధంగా ఆ ఎవిడెన్స్ని, ఆ డేటాని క్యాలిక్యులేట్ చేయగలము? సెంట్రల్ లెవెల్లో ఒకవేళ చేయలేకపోయినా సరే డీసెంట్రలైజ్డ్ డేటాబేసెస్, స్టేట్ లెవెల్లో డేటాబేసెస్ బిల్డ్ చేయగలిగితే వాటన్నిటిని కొలేట్ చేయడం ఈజీ, అంటే కంబైన్ చేసి యూజ్ చేసుకోవడం ఈజీ. సో డేటాబేసెస్ అనేటటువంటివి సెంట్రల్ లెవెల్లో డీసెంట్రలైజ్డ్గా చేయగలగాలి కనీసం. దానివల్ల మనం క్వాలిటీ డేటాబేసెస్ అనేవి బిల్డ్ అవుతాయి. ఆ తర్వాత దాన్ని అన్నిటితో కలిపి వాడుకోవచ్చు, లేదా స్టేట్ వైజ్గా అనలైజ్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. ఆ విధంగా ఎక్కడెక్కడైతే డేటా బేస్డ్ పాలసీ మేకింగ్కి గ్యాప్స్ అనేటటువంటివి ఉన్నాయో వాటిని ఫిల్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ డేటా అనేటటువంటిది వాళ్ళు క్లియర్గా తీసుకొని రాగలిగారు, ఒక డేటాబేస్ అనేది బిల్డ్ చేయగలిగారు. మరి అటువంటిది వివిధ రకాల స్టేట్స్లో వివిధ రకాల పర్పస్ల కోసం ఇప్పుడు డేటా గ్యాదరింగ్ అనేటటువంటిది పెద్ద ఛాలెంజ్ అయింది. డేటా స్టోరేజ్, ప్రాసెసింగ్ ప్రాబ్లం కాదు, అలాంటి టెక్నాలజీస్, కెపాసిటీస్ ఉన్నాయి. న్యూ టెక్నాలజీస్ని వీటిని ఉపయోగించి సరైనటువంటి ప్రాసెసెస్ని సెట్ చేసి డేటాని గ్యాదర్ చేసి అనలైజ్ చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఇండియాలో, ఇండియన్ పాలిటిక్స్లో మరి పోలరైజేషన్, డివిజన్స్ని తీసుకొని వస్తుందా అన్నది క్వశ్చన్. అసలు ఇంతకీ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఏంటి? పోస్ట్ అంటే గోల్ అని, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఎవరైతే ఫస్ట్ ఈ గోల్ని క్రాస్ అవుతారో వాళ్ళు విన్ అవుతారు అన్నట్టుగా మనకి రన్నింగ్లో వీటిలో ఉంటుంది, అలాగనమాట. సో ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టంలో మెయిన్ పార్టీస్ అనేటటువంటి 2 మెయిన్ పార్టీస్ ఉన్నప్పుడు ఉపయోగపడుతుందని, ఓట్స్ స్ప్లిట్ అవుతాయని,
ఫాల్స్ మెజారిటీస్ వస్తాయని, స్ట్రాటజిక్ ఓట్స్ అనేటటువంటివి డివిజన్ అవుతాయని, మైనారిటీస్ నెగ్లెక్ట్ అవుతారని చెప్తా ఉంటారు. అసలు ఎందుకండి మామూలుగా ఉన్నటువంటి ఓవరాల్ ఓటర్స్లో ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళే విన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, 3 కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళలో వీళ్ళు గెలిచారు. ఇక్కడ 4 కంటెస్ట్ చేస్తున్నారు, వీళ్ళే గెలిచారు. ఇక్కడ వీళ్ళు గెలిచారు. ఇలాగ మనం ఓవరాల్గా చూస్తే ఓవరాల్గా 6 కలిపి చూడండి. 6 కలిపి చూస్తే మనకి ఇక్కడ 5 స్థానాల్లో రెడ్ కలర్ వాళ్ళు గెలిచారు. కానీ 6 కలిపి చూస్తే గ్రీన్ కలర్ వాళ్ళకి ఎక్కువ స్థానాలు రావాలి. వాళ్ళకి ఒకటే వచ్చింది కానీ రావాలి, కానీ రాదు కదా. అంటే ఇక్కడ ఓట్ షేర్ అనేటటువంటిది ఓవరాల్గా వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో వచ్చిన ఓట్ షేరింగ్కి, సీట్ షేరింగ్కి గ్యాప్ అనేది ఉంటుంది. అంటే వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి వచ్చిన ఓట్లు అన్నీ కంబైన్ చేస్తే వాళ్ళకి వచ్చిన సీట్స్ తక్కువగా కనిపిస్తాయి. ఆ విధంగా ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేది ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు అంతే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓన్లీ అక్కడ మాత్రమే చూస్తారు, మొత్తం ఓట్ షేరింగ్ని చూడరు. సో ఆ విధంగా మనకి పోలరైజేషన్ ఏమన్నా తీసుకొని వస్తుందా అని. కాకపోతే ఇండియాలో ఉండేటటువంటి పొలిటిసైజేషన్ అనేటటువంటిది మనము ఓట్ సిస్టమ్ వల్ల రావట్లా, పోలరైజేషన్ అనేటటువంటిది పొలిటిసైజేషన్ అనేటటువంటిది చేస్తున్నాం. వివిధ రకాల విషయాల్ని, రిలీజన్ని, కాస్ట్ని, అన్ని రకాల విషయాల్ని పొలిటిసైజేషన్ చేస్తున్నాము. సోషల్ డివైడ్స్, పొలిటికల్ డివైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా పోలరైజేషన్కి కారకమవుతున్నాయి. అంటే సొసైటీలోనే గ్యాప్స్ ఉన్నాయి, ఈ ఓటింగ్ సిస్టమ్ వల్ల కాదు. మరి దీనికి ఆల్టర్నేటివ్ సిస్టమ్గా పిఆర్ సిస్టమ్ అంటారు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని. ఇజ్రాయెల్, శ్రీలంక వీటిలో వాడుతున్నాం. కానీ వాటిలో ఏమైనా పోలరైజేషన్ లేకుండా ఉందా? వాటిలోనూ పోలరైజేషన్ ఉంది. అంటే ఓటింగ్ సిస్టమ్ని బట్టి పోలరైజేషన్ కాదు, సొసైటీలో ఆల్రెడీ ఉన్న డివిజన్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి పోలరైజేషన్ అనేటటువంటి జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇష్యూ డ్రోన్ రూల్స్కి సంబంధించి గవర్నాన్స్ కింద చదువుకుంటామంటే ఎస్ఎన్టీ కింద కూడా చదువుకుంటాం. మరి డ్రోన్ రూల్స్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు ఏంటి అని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ అంటే ఏంటి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. సో డ్రోన్స్ అనేటటువంటి వివిధ రకాల షేప్స్ అండ్ సైజెస్లో మనకి ఉంటాయి. సో మనకు అసలు డ్రోన్స్ ఎలా వర్క్ అవుతాయి, డ్రోన్ రూల్స్ ఏంటి? రీసెంట్గా జమ్మూ యొక్క బేస్ స్టేషన్ మీద అటాక్ జరిగినప్పుడు డ్రోన్ రూల్స్, డ్రోన్స్ యొక్క ఉపయోగాలు, డ్రోన్స్ యొక్క థ్రెట్స్ గురించి మనం ఒక స్పెషల్ వీడియో చేసాం. సో అదొకసారి వీలైతే చూడండి. రీసెంట్గా డ్రోన్ రెగ్యులేషన్స్ అంటే ఇలాంటి ఫ్లయింగ్ వెహికల్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు అనేటటువంటివి ఉన్నాయి. వాటి కోసం గవర్నమెంట్ అనేటటువంటి వీటిని తీసుకొని వచ్చింది. యూనిక్ ఆథరైజేషన్ నంబర్ అనేటటువంటి దాని యొక్క నంబర్ ఇంతకుముందు కంపల్సరీ. సో ఇలాంటి వాటన్నిటికీ కొన్ని వెసులుబాట్లు కల్పించింది. 25 ఫామ్స్ మీద ఇంతకుముందు పర్మిషన్ తీసుకోవాలి, ఇప్పుడు 5 చేయడం జరిగింది. ఎల్లో జోన్, రెడ్ జోన్ అని డిఫరెంట్ జోన్స్గా డివైడ్ చేయడము, డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడము, జియో ఫెన్సింగ్ అనేటటువంటి చేసుకొని వాటి డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు డిజిటల్ స్కైలో అప్లోడ్ చేసుకోవడము, కొన్ని రకాల సెక్యూరిటీ జోన్స్లో నో ఫ్లై జోన్స్గా వాటిని డివైడ్ చేయడము, డీజీసీఏ అనేటటువంటిది డ్రోన్ ఇంపోర్ట్స్ మీద కొన్ని రెగ్యులేషన్స్ పెట్టింది. ఎందుకని? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఇండియాలో ఇండిజినస్ ప్రొడక్షన్ పెంచాలి, 2030 కల్లా ఇండియాని డ్రోన్ హబ్గా చేయాలి అన్న ఉద్దేశంతో అన్నమాట. ఈ విధంగా డ్రోన్ రెగ్యులేషన్స్ అనేటటువంటి ఇండియాలో తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మాల్దీవ్స్కి సంబంధించినటువంటి కంట్రీలో కొన్ని ఐలాండ్స్ని కలుపుతూ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేశారు. అది ఎప్పుడో మనము దీంతో కలిసి అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం. దానికి ఇప్పుడు గో అహెడ్ తెలపడం జరిగింది, కాంట్రాక్ట్ అనేది సైన్ చేయడం జరిగింది అన్నారు. ఇంతకీ ఈ గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది, అది మనం చూద్దామా? చూడండి, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్, దీనికి సంబంధించండి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాము. వీలైతే చూడండి, కాంప్రహెన్సివ్ వీడియో అవైలబుల్గా ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న ఆ ప్లేలిస్ట్లో అది ఉంటుంది, చూడొచ్చు. సరే, $500 మిలియన్ ప్యాకేజ్ని దీనికోసం అనమాట. మాలే అనేటటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్దీవ్స్ అనేటటువంటివి ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. ఇవి మన లక్షద్వీప్ ఐలాండ్స్, దానికి సౌత్ వైపున. దీంట్లో గ్రేటర్ మాలే మాలే అనే ఐలాండ్ని వీటితో కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ నిర్మించడం అన్నమాట.
దానికి గ్రేటర్ మాలే ఐలాండ్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. దీన్ని బిల్డ్ చేయాలి అన్నది ప్రపోజల్. దానికి సంబంధించి ఇండియా అనేటటువంటిది ఈ క్రెడిట్ లైన్ని కూడా అందిస్తుంది. మరి గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది సినమలే బ్రిడ్జ్ కంటే పెద్ద ప్రాజెక్టు. చైనా యొక్క అతిపెద్ద ప్రాజెక్టు మాల్దీవ్స్లో సినమలే బ్రిడ్జ్ అన్నమాట. చైనీస్ అసిస్టెన్స్తో అది కట్టారు. అది మాలే మరియు హుమ్లే అనేటటువంటి ఐలాండ్స్ని కనెక్ట్ చేస్తారు 2018లో. దానికంటే ఇది పెద్ద బ్రిడ్జ్ అని మనం చెప్పచ్చు. మాలే అటోల్ అనుందా, వీటిలో ఉన్న కొన్ని ఐలాండ్స్ని కనెక్ట్ చేస్తూ ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ అనమాట. చీనాబ్ నది మీద బ్రిడ్జ్ని బిల్డ్ చేసిన ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇండియా అంటే ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలు కట్టవండి, ప్రైవేట్ సెక్టారే. బట్ ఇండియావి కాబట్టి ఇండియాకి ఆ ప్రాజెక్ట్ వచ్చింది అన్నట్టుగా మనం చెప్తాం. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్, వీళ్ళకి సంబంధించినటువంటి డేటాబేస్. రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది నేషనల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ డేటాబేస్ అనేది ప్రిపేర్ చేయండి. అసలు లాస్ట్ ఇయర్ మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి డేటాబేస్ లేదన్నారు. డేటాబేస్ ఎందుకు ప్రిపేర్ చేయరు? కోవిడ్ వచ్చినప్పుడు ఎంతోమంది మైగ్రెంట్స్ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఎంతమందికి ఏమేమి మెజర్స్ చేపట్టాలి ఏమీ తెలియలేదు, డేటా లేకుండా ఎలాగా అని చెప్పగానే దానికి రెస్పాన్స్గా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అనేటటువంటిది ఒక 38 కోట్ల మంది యొక్క అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ యొక్క డేటాని తీసుకునేలాగా ఈ శ్రమ్ పోర్టల్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆధార్ నంబర్స్తో దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ శ్రమ్ కార్డ్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటుంది. దాన్ని వివిధ రకాల సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించినటువంటి పెన్షన్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ వాటిని యాక్సెస్ చేసుకోవడానికి కావచ్చు, లేదా ఇంకేదైనా బెనిఫిట్స్ అనేటటువంటివి ఉంటే వాటన్నిటిని యాక్సెస్ చేసుకోవడానికి ఈ శ్రమ్ కార్డ్ అంటే నంబర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటారు ఈ శ్రమ్ పోర్టల్ అనేటటువంటిది. కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క డేటా, మైగ్రెంట్ వర్కర్స్ యొక్క డేటా, గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ డేటా, స్ట్రీట్ వెండార్స్, డొమెస్టిక్ వర్కర్స్, అగ్రికల్చరల్ వర్కర్స్, అదర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ మొత్తం డేటా అనేది ఈ శ్రమ్ పోర్టల్ అనేటటువంటి దాంట్లో నమోదు చేయబడుతుంది. ఆధార్తో లింక్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ అనేటటువంటిది బ్రిటిష్ యొక్క స్టాంప్ని చాగోస్ ఆర్కిపెలాగోలో బ్యాన్ చేయడం జరిగింది అంటున్నారు. ఎందుకని? అసలు ఈ చాగోస్ ఆర్కిపెలాగో ఎక్కడుంది? మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యునైటెడ్ నేషన్స్ కింద యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేటటువంటిది ఉందండి. యూపీయూ అంటారు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేటటువంటిది పోస్టల్ దీనికి సంబంధించి రికగ్నిషన్ అనేటటువంటిది ఉంటుంది. బ్రిటిష్ స్టాంప్స్ని వీటిలో యూజ్ చేయకుండా అది ప్రొహిబిట్ చేస్తున్నాము అని చెప్పింది. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేయకూడదు దాంట్లో? అసలు ఏంటి విషయం అది ఒకసారి చూద్దామా? సరే, ఇక్కడ చూడండి. చాగోస్ ఆర్కిపెలాగో అసలు అది ఎక్కడుంది? ఇది మన ఇండియన్ ఓషన్ ప్రాంతము. ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మారిషస్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ కంట్రీ. ఇక్కడ ఉందా? ఇక్కడ కొన్ని ఐలాండ్స్ అనేటటువంటి ఉన్నాయి దానికి దగ్గరలో. వాటినే చాగోస్ ఐలాండ్స్. ఆర్కిపెలాగో అంటే ఐలాండ్స్ యొక్క గ్రూప్ అనమాట. చాగోస్ ఆర్కిపెలాగో. ఈ ఆర్కిపెలాగోలో ఇంపార్టెంట్వి పెరోస్ అటోల్ అని, సల్మన్ ఐలాండ్స్ అని, గ్రేట్ చాగోస్ బ్యాంక్ అని, ఎగ్మాంట్ ఐలాండ్స్ అని, పిట్ బ్యాంక్ అని, డియోగో గార్సికా అని ఐలాండ్స్ ఉన్నాయి దీంట్లో చాగోస్ ఆర్కిపెలాగోలో. ఈ డియోగో గార్సికా అనేటటువంటిది ఈ చాగోస్ ఆర్కిపెలాగో మొత్తం మీద ఎవరికి కంట్రోల్ ఉంది? యూకే యొక్క కంట్రోల్లో ఉంది. ఈ డియోగో గార్సికాని ఈ ఐలాండ్స్ని యుఎస్ఏకి లీజ్కి ఇవ్వడం జరిగింది. యుఎస్ఏ వాళ్ళ యొక్క నేవీ యొక్క బేసెస్ని సెటప్ చేసుకోవడానికని లీజ్కి ఇచ్చింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి 2019లో మారిషస్ అనేటటువంటిది ఏమంటుందంటే ఇది మాది, ఈ ఐలాండ్స్ మావి. 1960లలో యూకే నుంచి దీనికి ఇండిపెండెన్స్ వచ్చింది. మనకి ఎలాగా యూకే నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందో అట్లా 1960లలో దీనికి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఈ ఐలాండ్స్ మాత్రం ఇంకా బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీస్ అనే ఇంకా మెయింటైన్ చేస్తూ ఉంది. యూకే అనేది బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీగా మెయింటైన్ చేస్తుంది. దాంతో 2019లో యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది బ్రిటన్ అనేటటువంటిది ఈ ఐలాండ్స్ మీద కంట్రోల్ని వదులుకోవాలని చెప్పింది. అయినా సరే బ్రిటన్ పట్టించుకోలేదు. బ్రిటన్ ఏమంటుంది? 1814 నుంచి వీటి మీద మా కంట్రోలే ఉంది, సో అది మా యొక్క సావర్నిటీ. మేము అందుకే యుఎస్కి సంబంధించి డియోగో గార్సికా ఐలాండ్స్కి వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ని
2036 వరకు మేము పొడిగించాము అని యుఎస్ఏ చెప్పుకుంటూ వస్తుంది. మారిషస్ అనేటటువంటి దానికి సంబంధించింది ఈ చాగోస్ ఐలాండ్స్ అనేటటువంటివి ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మాల్దీవ్స్ అని, మారిషస్ అని, సీషెల్స్ అని ఇలాగా వివిధ ఐలాండ్ కంట్రీస్ అనేటటువంటి ఉన్నాయి. మరి మారిషస్కి సంబంధించిన చాగోస్ ఐలాండ్స్, దాంట్లో దియోగ గార్సికా ఐలాండ్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంట. ప్రతి కంపెనీ కూడా తన రీసోర్స్ అనేటటువంటివి సొసైటీ నుంచి యూజ్ చేసుకుంటుంది. వాటిని సస్టైనబుల్గా వాడాలి, ఎథికల్ ఫ్రేమ్వర్క్లో వాడాలి, అర్త్కి రెస్పాన్సిబుల్గా అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి, మార్కెట్ ఓరియంటెడ్గా కాంపిటేటివ్నెస్తో ఉండాలి, సిన్సియారిటీతో, లాంగ్ టర్మ్ గోల్స్తో పనిచేయాలి. మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి మరి సొసైటీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా. ఆ పర్టికులర్ ఫిలాసఫీ ప్రకారమే సిఎస్ఆర్ అనేటటువంటి గోల్స్ అనేవి సెటప్ చేయడం జరిగింది. మనకి కంపెనీస్ చట్టము 2013 అనేటటువంటిది ఉంది. దాని కింద సెక్షన్ 135 అనేటటువంటి దాంట్లో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి దాని గురించి మాట్లాడారు. దాని కింద స్పెసిఫిక్గా ఏం చెప్పారు, లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. అంటే ఆ కంపెనీ అనేటటువంటిది తనకు వచ్చినటువంటి క్యుములేటివ్ ప్రాఫిట్స్లో 2% అనేటటువంటిది సిఎస్ఆర్గా స్పెండ్ చేయాలి. అది స్పెండ్ చేసేటప్పుడు ఆ కంపెనీ ఏ లొకేషన్లో అయితే ఉందో ఆ లొకేషన్లో ఉండేటటువంటి సమస్యల మీదే, ఆ లొకేషన్స్కి ఉండేటటువంటి ఇష్యూస్ మీదే లోకల్ ఏరియాస్కి ఎక్కడైతే ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుందో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది రూల్ ఉంది. అయితే రీసెంట్గా మన కామర్స్ మినిస్టర్ మాట్లాడుతూ, కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడుతూ సిఎస్ఆర్ అనేటటువంటిది నేషనల్ ప్రయారిటీస్ని కూడా చూడొచ్చు అన్నారు. అంటే పిఎం కేర్స్ ఫండ్ ఇలాంటి వాటికి కాంట్రిబ్యూట్ చేయండి అని. ఇప్పటికే చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి వాళ్ళు ఏదన్నా ప్రోగ్రామ్ మీద ఖర్చు చేయకుండా ఇలాంటి ఫండ్స్కి ఇచ్చేసి గవర్నమెంట్ స్పెండ్ చేసుకుంటుందిలే అనుకుంటున్నారు. ఎందుకని, ఇలా వాళ్ళే లోకల్గా ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఐడెంటిఫై చేసి దానికి ఫండింగ్ అనేది తీసుకొని రావాలంటే దాంతా మానిటర్ చేసుకోవడం అంతా కష్టం. మనకెందుకులే కష్టం, ఫండింగ్ ఇస్తే గవర్నమెంటే చూసుకుంటుంది. అలాంటి యాటిట్యూడ్తో ఇప్పటికే చాలా కంపెనీస్ ఉన్నాయి. లోకల్ ప్రాబ్లమ్స్ అని అన్నప్పుడైనా కనీసం కొంతైనా అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది. నేషనల్ ప్రయారిటీస్కి ఉపయోగించండి అంటే అసలు అది కూడా ఉండదు కదా అన్నది ఇక్కడ ఇష్యూ. ప్లస్ అసలు కోర్ ఫిలాసఫీనే మీరు ఆ లొకేషన్ నుంచి రీసోర్సెస్ని, హ్యూమన్ నేచురల్ రీసోర్సెస్ వీటన్నిటిని వాడుకుంటున్నారు, మరి దానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా అన్నదే కదా సిఎస్ఆర్ యొక్క కోర్ ఫిలాసఫీ. మరి నేషనల్ ప్రయారిటీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి అంటే మరి ఆ కోర్ ఫిలాసఫీకి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మనకి దీపర్ బీల్ అస్సాంలో ఉండేటటువంటి ఒక వెట్లాండ్ అనమాట. ఆ వెట్లాండ్ ఇదిగోండి ఇలాగా ఒక లేక్ లాంటిది. ఆ వెట్లాండ్కి సౌత్ వైపున ఇట్లా రైల్వేస్ అనేటటువంటిది వెళ్తుంది. దగ్గరలో వివిధ రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. మరి ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి గాను రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అనేది దీపర్ బీల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించింది. ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తిస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపర్ బీల్ అనేది ఒక రామ్సార్ సైట్. రామ్సార్ సైట్ అంటే ఏంటండి, వెట్లాండ్స్. ఇంటర్నేషనల్గా వెట్లాండ్స్ని రికగ్నిషన్ ఇచ్చేందుకు వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్గా గుర్తిస్తామన్నమాట. రామ్సార్ సైట్గా ముందుగానే గుర్తించున్నాము. సో ఇప్పుడు ఈఎస్జెడ్గా ఆ ప్రాంతాన్ని గుర్తిస్తే అక్కడ ఏ విధమైన యాక్టివిటీ అంటే అది చేయడానికి ఉండదు. దాని మీద చాలా రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. సో దాన్ని గుర్తించడం వల్ల దాని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ అనేటటువంటిది పెరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అస్సాము బ్రహ్మపుత్ర నది ఉందా, ఇక్కడ బ్రహ్మపుత్ర నదికి కింద సైడ్ సౌత్ సైడ్ దీపర్ బీల్ అనేటటువంటిది ఉంటుంది. మరి దీపర్ బీల్ అనేటటువంటి దాని యొక్క లొకేషన్ అనేటటువంటిది ఇదొక ఫ్రెష్ వాటర్ లేక్. బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడినటువంటి వాటర్ బాడీగా చెప్పచ్చు. ఇది గౌహతి అనేటటువంటి సిటీకి ఇంపార్టెంట్. అక్కడి నుంచి వరద నీటిని అదంతా కూడా ఈ దీపర్ బీల్ అనే దానికి వెళ్తుంది. వివిధ రకాల మైగ్రేటరీ బర్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఈ అస్సాంలో ఇక్కడ ఉంటుందన్నమాట. అస్సాంలో గౌహతి అనే సిటీకి దగ్గరలో ఈ దీపర్ బీల్ అనేది ఉంటుంది. ఇది రామ్సార్ సైట్. సరే, మీకు గుర్తుందా, మనం రామ్సార్ సైట్స్ అనే దాని మీద వీడియోస్ చేసాం. వీడియో అనేది రామ్సార్ సైట్ అనే దాని మీదే చేసాం. ఇండియాలో ఇంపార్టెంట్ రామ్సార్ వెట్లాండ్స్ అన్నీ వీలైతే ఒకసారి చూడండి, దాంట్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ ఎకో సెన్సిటివ్ జోన్. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రొటెక్టెడ్ ఏరియా
అది నేషనల్ పార్క్ కావచ్చు, ప్రొటెక్టెడ్ ఏరియా కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తిస్తారనమాట. ఎకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టం 1986 కింద ఇస్తారు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? దాని చుట్టూ ఉండే హ్యూమన్ యాక్టివిటీని రెగ్యులేట్ చేసి నెగిటివ్ ఇంపాక్ట్స్ని తగ్గించడం. దీనికి సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చరల్ ప్రాక్టీసెస్ ఎవరైతే లోకల్ కమ్యూనిటీస్ చేస్తున్నారో సో వాటిని తగ్గించాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రమోట్ చేయడము, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయడము, గ్రీన్ టెక్నాలజీని, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని దగ్గరలో ప్రమోట్ చేసుకునేలాగా చూసుకోవడము. ఇలాగ ఎకో సెన్సిటివ్ జోన్లో ప్రొటెక్షన్స్ అనేటటువంటివి తీసుకోబడతాయి. సో దీపర్ బీల్ అంటే ఏంటి, అది ఎక్కడుంది? ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి, క్లారిటీయా? నెక్స్ట్ ఎదక్కల్ అనేటటువంటి ప్లేస్ కేరళలోని వాయనాడ్ అనే ప్రాంతంలో ఉంది. ఇది కల్చరల్గా చాలా సెన్సిటివ్ ప్లేస్ అన్నమాట. ఎందుకని? ఇక్కడ వాల్స్ మీద నియోలిథిక్ టైం అప్పటి ఎంగ్రేవింగ్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇది కేరళ యొక్క వాయనాడ్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఆర్కియాలజిస్టులు వీళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. మన యొక్క ఈ కేవ్స్ అనేటటువంటి వెదక్కల్ కేవ్స్ అనేవి నియోలిథిక్ పెట్రోగ్రాఫ్స్ అంటే రాక్స్, పెట్రోగ్లైఫ్స్ అంటే రాక్స్ మీద ఎంగ్రేవింగ్స్ అనేటటువంటి ఉన్నాయి. సో వీటిని స్టడీ చేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడికి టూరిజం కోసమని, ట్రెక్కింగ్ కోసమని వెళ్ళి దాని మీద ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని వాటన్నిటిని పాడు చేస్తున్నారు. సో వాటి మీదకి ట్రెక్కింగ్ని దీన్ని బ్యాన్ చేశారు. అయినా సరే ఇల్లీగల్గా వీటికి వెళ్ళడం వల్ల ఎదక్కల్ అనేటటువంటి ఆ కేవ్స్కి థ్రెట్ అనేటటువంటిది ఉంది. దీన్ని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా 9 మంది జడ్జెస్కి సంబంధించిన అపాయింట్మెంట్ని క్లారిఫై చేయడం జరిగిందన్నారు. మనకి సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జెస్ని ఆర్టికల్ 124 కింద, హైకోర్టుకి సంబంధించిన జడ్జెస్ని ఆర్టికల్ 126 కింద అపాయింట్ చేస్తారు. మరి ఈ కంటెక్స్లో కొలీజియం అంటే ఏంటి? CJI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ కలిసి నేమ్స్ ఇస్తారు. లా మినిస్ట్రీ నుంచి, PMO నుంచి ఇక్కడికి వెళ్తుంది. మరి ఇక్కడ ఇచ్చిన నేమ్స్ని వీళ్ళన్నిటినీ ఖచ్చితంగా అపాయింట్ చేయాల్సిందేనా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ నేమ్స్ అన్నిటినీ అప్రూవ్ చేయాల్సిందేనా? వీళ్ళు 9 మంది నేమ్సే ఇచ్చారు, 9 మంది అప్రూవ్ చేయాల్సిందేనా? మ్యాండేటరీ ఏమీ కాదు, మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని చెప్పచ్చు. కొన్ని నేమ్స్నే తీసుకొని కొన్ని తీసుకోకపోవచ్చు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీగా తీసుకోవాలని అయితే ఏం లేదు. సరే, ఎనీవే ఇక్కడ అపాయింట్మెంట్స్ అనేటటువంటి వాటిలో డిలే అనేటటువంటిది అవ్వకూడదు. రీసెంట్గా మనం చూసుంటాం, మనకి ఎవరైతే ఎంపీస్, MLAs ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కేసెస్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి అన్న సందర్భంలో CJI జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో డిలేస్ ఉన్నాయి, వేకన్సీస్ ఉన్నాయని చెప్పారు. సో అలాంటి కంటెక్స్లో ఈ విధంగా అపాయింట్మెంట్స్ అన్నది చేయడం మంచిది. డైవర్సిటీ రిప్రజెంటేషన్ కూడా ఉంది. ఒక మనకి BV నాగరత్న, సో ఆవిడ 2022కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సీనియారిటీ ప్రకారం చూసుకుంటే. సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నవి ఇద్దరి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ జ్యుడిషియరీ టైమ్లీ నేమ్స్ని రికమెండ్ చేయాలి, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేయాలి. ఆ రెండు కూడా ప్రాపర్గా జరుగుతూ వేకన్సీస్ని ఫిలప్ కనుక చేయగలిగితే కొంతవరకు జస్టిస్ డెలివరీ ఫాస్ట్గా ఉంటుంది. అంతేనా అండి? అందువల్ల ఈ రెండు ఆర్గాన్స్ మధ్య, జ్యుడిషియరీ మరియు ఎగ్జిక్యూటివ్ మధ్య కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఉండాలి. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ వీటి దృష్టిలో పెట్టుకొని. నెక్స్ట్ ఇష్యూ చూడండి, మనకి రీసెంట్గా ఇండియన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఒక రేర్ మర్జర్ అంటే కలవడము, దేనికి 3 పెద్ద బ్లాక్ హోల్స్ అనేటటువంటి మర్జ్ అయ్యాయి. ఆ ఈవెంట్ని మన వాళ్ళు గమనించారని చెప్తున్నారు. మనకి ఆస్ట్రోసాట్ అనేటటువంటి మిషన్ని లాంచ్ చేశాము. ఆస్ట్రోసాట్ అనేటటువంటిది ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అంట. అది మనకి యూనివర్స్లో జరిగేటటువంటి వివిధ రకాల ఆస్ట్రోలాజికల్ ఫినామినాని గమనించి UV రేస్, ఎక్స్ రేస్ ఇలాంటి వేవ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మనకు చెప్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ అని చెప్పచ్చు. ఇండియా నుంచి ఆస్ట్రోసాట్ అనేటటువంటిది వివిధ రకాల ఇంటర్నేషనల్ టెలిస్కోప్స్ వాటన్నిటి నుంచి డేటాను అబ్జర్వ్ చేసి వీటి నుంచి మనం కనుగొన్నటువంటిది ఏంటి, ఇంటర్నేషనల్ టీము, దాంట్లో మన వాళ్ళు కూడా ఉన్నారు, ఇండియన్స్. సో మనం అబ్జర్వ్ చేసింది బ్లాక్ హోల్స్ మర్జర్ అయ్యాయి అని. ఈ బ్లాక్ హోల్స్ అనేటటువంటి మర్జర్ అయినప్పుడు బ్లాక్ హోల్సే కాదు, ఏ 2 పెద్ద సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ మర్జ్ అయినా సరే మనకి ఏ వేవ్స్ రిలీజ్ అవుతాయండి?
మనకి గ్రావిటేషనల్ వేవ్స్ అనేటటువంటివి రిలీజ్ అవుతాయి. ఈ గ్రావిటేషనల్ వేవ్స్ని అబ్జర్వ్ చేయడము, బ్లాక్ హోల్స్ మర్జర్ అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. ఈ కంటెక్స్లో మరి 3 బ్లాక్ హోల్స్ మర్జర్ అనేటటువంటిది ఏంటి, దాని గురించి కొద్దిగా చూద్దాం. సరే, ఇక్కడ చూడండి, మనకి 2 బ్లాక్ హోల్స్ అనేటటువంటివి దగ్గరగా వచ్చి ఇంకా నెక్స్ట్ ఇవి కలిసిపోతాయి, మర్జ్ అవుతాయి అన్నప్పుడు ఆ మర్జ్ అయ్యేటటువంటి ఆ పర్టికులర్ ఇష్యూ ఆ టైంని పారాసెక్ అని పిలుస్తారు. ఈ పారాసెక్ అనేటటువంటి దాని దగ్గర అవి మర్జ్ అయినా అవ్వచ్చు, లేదా ఇండిపెండెంట్గా అయినా ఉండొచ్చు. సో పారాసెక్ దాటితే అవి మర్జ్ అయిపోతాయి. మరి ఈ 2 దగ్గరికి రావడము, ఏది గ్రావిటేషనల్ పుల్ ఎక్కువగా ఉంటుంది, సో దాన్ని బట్టి మర్జ్ అవ్వడం ఇది జరుగుతూ ఉంటుంది. పారాసెక్ ప్రాబ్లం అంటారు. ఈ లైన్ని దాటాలి, అప్పుడే ఈ 2 మర్జ్ అవుతాయి. థర్డ్ బ్లాక్ హోల్ అనేటటువంటిది ఈ రెండింటి మర్జర్కి ఎయిడ్ చేస్తుంది. ఈ రెండింటిని దానివైపు అట్రాక్ట్ చేయడం, లేదా ఈ రెండింటితోనే ఇది మర్జ్ అవ్వడము, దానివల్ల 3 మర్జ్ అవ్వడం, ఇలా జరుగుతూ ఉంటాయి. సో థర్డ్ బ్లాక్ హోల్ రావడం అన్నది ఈ పారాసెక్ అనే ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది. సో ఓవరాల్గా ఈ బ్లాక్ హోల్స్ అనేటటువంటి మర్జ్ అయినప్పుడు మనకి ఎక్స్రేస్, గ్రావిటేషనల్ వేవ్స్ ఇవి రిలీజ్ అవుతాయి. వీటిని బట్టి ఓహో ఇక్కడ ఇది జరిగింది అని తెలుస్తుంది. ఎందుకంటే బ్లాక్ హోల్స్ మన కంటికి కనిపించవు. బ్లాక్ హోల్స్ అనే వాటి నుంచి ఈవెన్ గ్యాస్ కూడా, ఈవెన్ లైట్ కూడా మనకి తిరిగి రాదు. సో దాన్ని డైరెక్ట్గా మనం చూడలేం. దాని చుట్టూ లైట్ బెండ్ అవ్వడము, లేదా దాని నుంచి వచ్చినటువంటి వివిధ రకాల రేస్, వాటిని బట్టే మనం చెప్పగలం అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, మనకి వివిధ రకాల మినిస్ట్రీస్ అనేవి అన్నీ అగ్రీ చేయడం వల్లనే 7 హిమాలయన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేశాము అని చెప్తున్నారు. రీసెంట్గా మనకి ఫిబ్రవరి ఆ టైంలో చమోలి అనేటటువంటి డిస్ట్రిక్ట్లో, ఉత్తరాఖండ్ అనే ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. వివిధ రకాల హైడ్రో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కొట్టుకుపోయాయి. ఈ దృష్టిలో సుప్రీంకోర్టు అనేటటువంటి దాంట్లో ఒక విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఏమన్నారంటే, ఇప్పుడు 2013లోనే ఫ్లాష్ ఫ్లడ్స్ అనేటటువంటివి జరిగాయి. ఈ యూకేలో, ఉత్తరాఖండ్లో ఫ్లాష్ ఫ్లడ్స్ జరిగిన తర్వాత మరి రవి చోప్రా అనే కమిటీని అపాయింట్ చేశాం. అది వద్దంది కదా హైడ్రో ప్రాజెక్ట్స్, మళ్ళీ ఎందుకు అప్రూవ్ చేశారండి అని అడిగింది సుప్రీంకోర్టు. అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు వద్దన్నారండి కరెక్టే, కానీ అప్పటికే కొంత 50% అలా కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి ప్రాజెక్ట్స్, అందుకని అన్ని మినిస్ట్రీస్ ఓకే అంటేనే వీటిని మేము అప్రూవ్ చేశాము అని అంటున్నారనమాట. సరే, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కడితే ఏమవుతుంది, మరి యూకే, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో మరి వాటిలో హైడ్రో ప్రాజెక్ట్సే ఉండకూడదా, ఉంటే ఏమవుతుంది అది చూద్దామా. చూడండి, ఇది హిమాచల్ ప్రదేశ్లో మేజర్ పార్ట్ మనకి హిమాలయాస్లో ఉంది. ఇది ఉత్తరాఖండ్, ఇది హిమాచల్ ప్రదేశ్. సో ఇప్పుడు ఇక్కడ హైడ్రో ప్రాజెక్ట్స్ అనేటటువంటి కట్టినప్పుడు మేజర్ రివర్స్ ఉన్నాయి, కట్టినప్పుడు హిమాలయాస్ అనేటటువంటివి మనకి హైలీ సెన్సిటివ్, సీజ్మికల్లీ సెన్సిటివ్. సీజ్మిసిటీ అంటే ఏంటి, వాటిని ఇది ఎర్త్క్వేక్స్కి ఎక్కువ ప్రోన్ అవుతుంది. ప్లస్ అక్కడ స్లోప్స్కి ఫ్రజైల్గా ఉంటాయి. స్లోప్స్ అనేటటువంటివి చాలా క్విక్గా ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ప్లస్ ఈ మధ్య కాలంలో క్లైమేట్ చేంజ్, వీటి వల్ల క్లౌడ్ బర్స్ట్ అనేటటువంటిది రావడం, దానివల్ల గ్లేషియల్ అవుట్ బర్స్ట్ అనేటటువంటివి జరగడము, గ్లేషియల్ అవుట్ బర్స్ట్ అంటారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అటువంటి కంటెక్స్లో ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి, లేదా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, స్లోప్స్ని కట్ చేసే ప్రాజెక్ట్స్, ఇవి మరి డేంజరస్ కదా, అందుకని ఎందుకు అలో చేశారని అడిగారు. ఎందుకు అలో చేశారంటే ఆల్రెడీ సగం అయిపోయినాయి కాబట్టి. సగం అయిపోయినప్పుడు మొత్తం కొట్టుకుపోయింది కదా, అది ఇప్పుడు క్వశ్చన్. అందుకే ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నటువంటి జియాలజీ, అక్కడ ఉన్నటువంటి ఎకాలజీ, అక్కడ ఉన్నటువంటి ఎకానమీ, అక్కడ ఉన్నటువంటి సొసైటీ, వీటన్నిటినీ బట్టి ప్రాజెక్ట్స్ని, వీటన్నిటినీ బట్టి డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ప్లాన్స్ అనేటటువంటివి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉంటేనే మనకు అది లాంగ్ టర్మ్లో సస్టైనబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది మంచిదే. సో కొంతమంది కావాలని దాన్ని నెగటివ్ కోణం నుంచి చూపిస్తున్నారు. కంపెనీస్ అనేటటువంటివి ధర్మాన్ని పాటించాలి, ధర్మంగా ఉండాలి. అంటే వాళ్ళకి ప్రాఫిట్స్ ఒక్కటే వస్తే చాలు అని అనుకోవడం కాదు, లాంగ్ టర్మ్లో సోషల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందన్నది కూడా పరిగణలోకి తీసుకోండి. ఐబీసీ అనేటటువంటి దాన్ని మంచిదే అంటున్నారు. దాంతోపాటు గవర్నమెంట్ అనేటటువంటిది ఆర్బీఐతో కలిసి మన యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కమిటీ ఆఫ్ క్రెడిటార్స్కి తీసుకొని వస్తున్నారు. ఇంతకీ ఈ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అంటే ఎవరు? క్రెడిటార్స్ అంటే డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు. సో ఈ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ పర్టిక్యులర్ కంపెనీ యొక్క మొత్తం ఆస్తులు అమ్మేసేయాలా లేదా రెజల్యూషన్ ఏమైనా తీసుకొని రావాలా అని వీళ్ళు ఒప్పుకోవాలి. వీళ్ళు కావాలని చెప్పి చాలాసార్లు దాన్ని ఎంత రెజల్యూషన్ ప్లాన్ చెప్పినా వద్దని చెప్పి తక్కువ కాస్ట్కి అమ్మేలాగా చేస్తున్నారు. తక్కువ కాస్ట్కి అమ్మేలాగా చేస్తే కొనుక్కునే వాళ్ళతో కుమ్మక్కై ఇలా చేస్తున్నారు కొన్నిసార్లు. లేదా ఎంత రెజల్యూషన్ ప్లాన్ ఆ కంపెనీ తీసుకొని రావచ్చు, దాన్ని బయటపడచ్చైనా స్వార్థంతో లేదు మాకు ఇప్పుడు డబ్బులు వస్తే చాలు అన్నట్టుగా అమ్మేయమంటున్నారు. ఇలా వివిధ రకాలుగా జరుగుతున్నాయి. ఈ కంటెక్స్లో కమిటీ ఆఫ్ క్రెడిటార్స్కి కొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలి అన్నట్టుగా గవర్నమెంట్ అనేటటువంటి ఆర్బీఐతో కలిసి వర్క్ చేస్తుంది. మరి ఈ కంటెక్స్లో ఐబీసీ అంటే ఏంటి? లెట్సే ఒక కంపెనీ తను తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించలేకపోయింది. ఇండివిజువల్స్ అనుకుంటే డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్కి వెళ్తారు. అదే కార్పొరేట్స్ అనుకోండి, కంపెనీస్ అనుకోండి, ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ అంటారు. సో వాళ్ళు రిజల్యూషన్ అనేటటువంటి చూస్తారు. కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఒప్పుకుంటే రిజల్యూషన్ అవుతుంది, లేదంటే అమ్మేయమంటారు. అమ్మేయమన్నప్పుడు వాళ్ళకి నచ్చలేదంటే డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్కి వీళ్ళైతే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి అప్పలేట్ ట్రిబ్యునల్కి వీళ్ళు వెళ్తారు. అక్కడ కూడా నచ్చలేదంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటారు. ఇలాగ ఐబీసీ ప్రాసెస్ నడుస్తుంది. ఎన్సిఎల్టీ కంపెనీస్ అయితే ఎన్సిఎల్టీ దగ్గరికి వెళ్తాయి. వాళ్ళు ఒక రిజల్యూషన్ ప్రాసెస్ని తీసుకొస్తారు. 180 రోజులు, ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇంకొక 90 రోజులు ఎక్స్ట్రా. ఆ రోజు లోపల ఆ ప్లాన్ని ఎక్స్టెండ్ చేయాలి. 75% మంది కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఒప్పుకుంటే అప్పుడు అది అప్రూవ్ అవుతుంది. లేదంటే దాని యొక్క ఆస్తులు నమ్మేసి వచ్చిన అమౌంట్లోంచి అందరూ షేర్ చేసుకుంటారు. ఇలా ఐబీసీ. సో ఐబీసీ అనేది మంచి పర్పస్తోనే తీసుకొని వచ్చారు, కానీ దాన్ని యూటిలైజేషన్ చేసుకోవడము అనేది బెటర్గా ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇండియా, ఆస్ట్రేలియా రెండు అనేటటువంటివి ట్రేడ్ని డీపెన్ చేసుకోవాలి, ట్రేడ్ని పెంచుకోవాలి. దానికోసం డిసెంబర్లోగా ఎర్లీ హార్వెస్ట్ ట్రేడ్ ఒప్పందాన్ని చేసుకుంటామంటున్నారు. అంటే మన రెండు దేశాలు కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ CCEA అనేటటువంటి దాన్ని ప్లాన్ చేస్తున్నాయి. మరి ఈ సందర్భంలో ఎర్లీ హార్వెస్ట్ అంటే ట్రయల్ రన్ లాగా అన్నమాట. ఈ ఎర్లీ హార్వెస్ట్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని బైలేటరల్ ట్రేడ్లో మన రెండు దేశాల మధ్య జరుగుతున్న బైలేటరల్ ట్రేడ్లో హాఫ్ ఆఫ్ ది వస్తువుల మీద టారిఫ్ అనేది తగ్గించాలి. సో ఓవరాల్గా సర్వీసెస్కి సంబంధించి రూల్స్ని ఈజ్ చేయాలి అన్న ఉద్దేశంతో అన్నమాట ఈ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది. దానికి టాక్స్ 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నా, ఇప్పుడు అది ఫైనలైజ్ చేసుకోబోతున్నాము. సో ఇదంతా కంప్లీట్ అయింది అంటే మనం మిగిలిన దేశాలతో కూడా UAEతో, UKతో, కెనడా, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరితో కూడా ట్రేడ్ ప్యాక్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇది కంప్లీట్ అయింది అంటే మిగిలిన వాళ్ళతో కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో ఈ కంటెక్స్లో ఆల్రెడీ మనకి జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 3 అనేటటువంటివి కలిసి ఈ రెసిలియంట్ సప్లై చైన్ నెట్వర్క్ అని అంటున్నారు. ఈ రెసిలియంట్ సప్లై చైన్ నెట్వర్క్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చాయి. చైనా మీద డిపెండెన్స్ తగ్గించడానికి సప్లై చైన్ రెసిలియన్స్ నెట్వర్క్ అనేటటువంటి ఇనిషియేటివ్ అని తీసుకొని రావడానికి ప్రయత్నించాయి. మరి ఇది దాంట్లో ఫస్ట్ స్టెప్గా చెప్పుకోవచ్చు. ఎర్లీ హార్వెస్ట్ అంటే ట్రయల్ రన్ లాగా ఇది కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత ఫుల్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. ఆ విధంగా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది అగ్రిమెంట్ అన్నమాట. ఇది ఫైనల్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటున్నాం. సోవరిన్ గోల్డ్ బాండ్ అంటే ఇప్పుడు గోల్డ్ అనేటటువంటిది ఓన్లీ అలంకరణకు మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్కి కూడా గోల్డ్ అనేటటువంటిది ఉపయోగిస్తుంటారు కదా. మనీ ఉంది, దాన్ని ఎక్కడన్నా వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి లేదో తెలీదు, బట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా దాని వాల్యూ పెరుగుతుందే తప్ప తగ్గదు కదా అన్నట్టుగా. సో గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగిస్తారు, కానీ ఇండియాలో సరిపడినంత గోల్డ్ మైనింగ్ లేదు. సో అందుకని గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో గోల్డ్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి తగ్గాలి అంటే గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ టూల్గా వాడుకుంటున్న వాళ్ళకి గోల్డ్ వాల్యూ ఎంత ఉందో అంత ఇంట్రెస్ట్ రేట్ చేస్తాము. అంటే గోల్డ్ వాల్యూ పెరిగితే పెరిగినంత అమౌంట్ ఇస్తాం, గోల్డ్ వాల్యూ తగ్గితే తగ్గినంత. అంటే గోల్డ్ వాల్యూతో బాండ్ యొక్క వాల్యూని ట్రేస్ చేసేలాగా తీసుకొని వస్తే సావరిన్ గోల్డ్ బాండ్, సావరిన్ అని ఎందుకన్నాం, గవర్నమెంట్ ద్వారా రిలీజ్ చేయబడుతుంది కాబట్టి సావరిన్. 2015లో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ బాండ్స్ అనేటటువంటివి గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించడం కోసం తీసుకొని వచ్చారనమాట. ఇండియన్స్ మన సేవింగ్స్ని మనం ఫిజికల్ గోల్డ్లో కాకుండా సావరిన్ అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే
అందుకోసం. మరి ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు సావరెన్ గోల్డ్ బాండ్స్లో? ఇండియాలో ఉండే రెసిడెంట్స్ ఎవరైనా సరే, ఇండివిజువల్స్ అయినా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, ట్రస్ట్, యూనివర్సిటీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి దీంట్లో 1 గ్రామ్ బాండ్ నుంచి ఎంతవరకైనా కొనుక్కోవచ్చు అనమాట. సో 8 సంవత్సరాలు దీనికి లాకిన్ పీరియడ్ అనేటటువంటిది ఉంటుంది. 5వ సంవత్సరం నుంచి కావాలంటే వడ్డీ తీసుకొని దాని నుంచి బయటకు వచ్చేసేయచ్చు. మ్యాక్సిమం లిమిట్ మినిమం 1 గ్రామ్ గోల్డ్ అన్నా కొనాలి. మ్యాక్సిమం 4 కేజీల వరకు ఇండివిజువల్కి, ఫ్యామిలీస్కి 4 కేజీలు, ట్రస్ట్లు ఇలా కంపెనీస్ ఉంటాయా వాటికి 20 కేజీల వరకు కొనుక్కోవచ్చు అనమాట బాండ్స్. కొల్లేటరల్, ఈ బాండ్స్ అనేటటువంటివి కొల్లేటరల్గా ఇప్పుడు మనం లోన్ తీసుకుంటున్నాము, మీకు ఏంటండి గ్యారంటీ అని అడిగితే ఇదిగో నా దగ్గర బాండ్ ఉంది చూడని చెప్పొచ్చు. ఎందుకని గవర్నమెంట్ చేత అష్యూర్ చేయబడింది కదా. సో లోన్ టు వాల్యూ రేషియో అనేటటువంటి దాన్ని దీనికి అష్యూరెన్స్గా పెట్టుకోవచ్చు అనమాట. ఎల్టీవీ రేషియో అంటారు. అంటే ఆర్డినరీ గోల్డ్ లోన్ ఎంతైతే మనం గోల్డ్ పెట్టి లోన్ తెచ్చుకుంటామా, అలాగే ఎంతైతే తెచ్చుకుంటామో ఈ గోల్డ్ బాండ్ పెట్టి కూడా అంత మనీని తెచ్చుకోవచ్చు అనమాట. లోన్ టు వాల్యూ అనేది ఫిజికల్ గోల్డ్కి ఎంతైతే ఉంటుందో అంత వాల్యూ దీనికి కూడా ఉంటుంది బాండ్కి. సో ఇప్పుడు ఆరవసారి అనమాట 6th ఇయర్ ఈ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద బాండ్స్ని ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.